పెద్దంబర్పేటలో మరొక వివాహేతర సంబంధం బట్టబయలైంది. ఎంతలా అంటే భార్యకు సంబంధించిన 30,000 లక్షల రూపాయల నగదుని, కారుని, బైక్ ని మొత్తాన్ని కూడా తీసుకెళ్లి ప్రియురాలికి కట్టబెట్టాడు భర్త. ఏకంగా రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకోవడంతో గోడ తూకి పారిపోయాడు. ప్రెజెంట్ ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారింది. పెద్దంబర్పేట పరిధిలోని లేడీ టీచర్ పైన తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఒక వివాహిత వెళ్లి దాడి చేసింది. ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఆ లేడీ టీచర్ తన భర్తతో ఈ రకంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజులుగా ఇద్దరు కలిసే ఉంటున్నారని చెప్పి పక్కాగా సమాచారం తెలుసుకున్నటువంటి భార్య శ్వేత అక్కడికి చేరుకుంది. పక్కాగా రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకొని ఒకసారిగా ఆ లేడీ టీచర్కి దేహశుద్ధి చేసింది. కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా ఇదే తంతుగా లేడీ టీచర్తోనే ఉంటున్నాడట భర్త. లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు ఇద్దరు కలిసి. ఇక లేడీ టీచర్తో ఉన్నటువంటి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది శ్వేత. వెంటనే భార్య శ్వేతను చూసిన భర్త గోడ దుక్కి పారారైపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి 30 లక్షల రూపాయలు, బంగారం, కారు, స్కూటీ అంతా కూడా భార్య నుంచి తీసుకొని ఇక్కడ ప్రియురాలికి కట్టబెట్టాడట భర్త. దీంతో పెద్ద ఎత్తున వాపోతూ దేహశుద్ధి చేసింది. మనం చూడొచ్చు స్పాట్లో అక్కడ దృశ్యాలు చూస్తుంటే పక్కాగా ఆ లేడీ టీచర్ని దొరకబట్టి దేహశుద్ధి చేస్తోంది. ఇక్కడ ఈ దృశ్యాలను గమనించిన వెంటనే భర్త గోడ దుక్కి పరారైపోయాడు. ఒకసారి ఆ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. చెప్పు 760808 760808 వీడియో తీయదు నువ్వుదే బంగారు నువ్వుదే నాకు అవసరం లేదు. లైట్ ప్లీజ్ బంగారు లైట్ వాళ్ళ తీయదు లైట్ వాళ్ళని తీయొద్దనే వాళ్ళని ఆపలేదులే. నేను సాన్విటా రా ఫోన్ చేస్తా మళ్ళీ అది ఆపు డ్రెస్ చెప్పు కొట్టొద్దా సరే ఫోన్ చేయి మమ్మీ ఎవరు దొరకలేడావే ఫస్ట్ కొట్టకు ఎందుకు వేసినావు ఏంటంతా మానేజ్ అంతా ఫస్ట్ కొట్టకు మాట్లాడు మాట్లాడు సాచిగా పిల్లలు కూడా అమ్మదు ఇప్పుడు ఏమనుకుంటా వేసుకుంటా ఇంకెవరు దొరకలేదా ఫేస్ కంప్లీట్ బదులు అలా కిందికి వచ్చినట్టు పోలీసు ఫోన్ చేసి రమ్మంటావా లేదా చెప్తున్నా కదా నెంబర్ చెప్పండి నెంబర్ చేయండి ఫోన్ చేయండి నెంబర్ చెప్తుంది చెప్పు 760808 అది ఫోన్ చేసి నిజఫైట్ చేసింది. అది నెంబర్ లిఫ్ట్ చేయట్లేదు. కొన్ని రోజులుగా తన భర్త పూర్తిగా తనను వదిలేసి, పిల్లల్ని వదిలేసి, తనకు సంబంధించిన 30 లక్షల రూపాయల నగదుని, కారుని, బంగారాన్ని, స్కూటీని అన్ని తీసుకొని ప్రియురాల దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నాడట. కంప్లీట్గా ఇక్కడ మనం వీడియోలో చూసాం. అక్కడ ఏకంగా తన ప్రియురాల్ని పట్టుకొని చితకబారుతూ భార్య భర్త నెంబర్ అడుగుతుంది. అంటే భార్యకు తెలియనటువంటి నెంబర్స్, ఫోన్ నెంబర్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఆ వ్యక్తి తిరుగుతున్నాడట. వెంటనే భార్య అక్కడికి వస్తున్నటువంటి సమాచారం తెలుసుకున్న భర్త పరారైపోయాడు. దీంతో ప్రియురాల్ని దొరకబట్టి చితకబారితే అప్పుడు ఫోన్ నెంబర్ తెలిస్తే ఆ ఫోన్ నెంబర్ ఆధారితంగా ఫోన్ చేస్తూ ఉన్నారు. పక్కగా సమాచారంతో భార్య అక్కడికి వెళ్ళింది. ఏకంగా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళింది. చూస్తూ ఉంటే మధ్య వయసుకు వచ్చిన వ్యక్తి కనబడుతున్నాడు. పిల్లలు ఉన్నారు, ఇద్దరు కూడా ఆడపిల్లలుగా ఉన్నారు. ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు. మరి అటువంటి ఆడపిల్లల్ని పెట్టుకొని ఆ యొక్క మహిళలు ఏ రకంగా మోసం చేసి అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా కూడా లేడీ టీచర్తోనే, అక్కడ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచర్తో ఈ వ్యవహారం చాటుమాటుగా కొనసాగుతుంది. కొన్ని రోజులుగా ఐదెత్తంతగా కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, ఏం జరిగింది? మరొక వివాహేతర సంబంధం బట్టబయలైంది. భార్య శ్వేత చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఏకంగా బంగారం, కారు, నగదు మొత్తం కూడా దోచుకెళ్లి ప్రియురాలకు పెట్టేవాడు భర్త అని చెప్తోంది. సో ఎన్ని రోజులుగా సాగుతోంది వ్యవహారం? ప్రెసెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, పెద్దంబర్పేటలోని మహిళా ప్రైవేట్ టీచర్ ను దేహశుద్ధి చేసిన ఒక భార్య అని చెప్పొచ్చు శ్వేత. అయితే వీళ్ళిద్దరికి అంటే భర్త పేరు మాత్రం ఇంకా తెలియని పరిస్థితి. భర్త వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. భర్త కొద్ది రోజులుగా తనతో ఉండట్లేదు, పిల్లల్ని తనని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంటే కొన్ని రోజులు కూడా ఎవరితోనో ఉంటున్నట్టుగా, అంటే ఇంట్లో ఉండని పరిస్థితి, గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. కొంచెం అనుమానాస్పదంగా ఉంది అంటూ కూడా భార్య తన ఫోన్ చెక్ చేయడం జరిగింది. ఫోన్ లో ఏవైతే ఫోటోలు, వీడియోలు, ఏదైతే చాట్ ఇవన్నీ కూడా చూసి ఒక్కసారిగా అంటే అప్పుడు ప్రశ్నించకుండా ఎలాగైనా సరే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అంటూ కూడా కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందని చెప్పొచ్చు భార్య శ్వేత. అదే విధంగా తనని నిఘా పెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటనేది కూడా తన మీద నిఘా పెట్టి
ఎవరైతే ఇప్పుడు మహిళ మనం చూస్తున్న ఏదైతే వీడియోలో ఒక మహిళని డోర్ తీసి అదే పనిగా దేహశుద్ధి చేస్తున్న భార్య ఆ మహిళ దగ్గరికి వెళ్ళటంతో ఒకసారిగా డోర్ ఓపెన్ చేసి నా భర్త ఎక్కడ, ఎందుకు నా భర్తకి ఫోన్ చేస్తున్నావు అంటూ కూడా ఒకసారిగా దేహశుద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే దేహశుద్ధి చేసిందో ఆ భార్య అలాగే ఆ మహిళ ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ భార్య భర్తల సంబంధం అనేది వేరొక మహిళ వచ్చి ఈ విధంగా వాళ్ళ కాపురాన్ని పాడు చేయడం, చిచ్చు పెట్టడం అనేది ప్రతి ఒక్కటి గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటూనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనది కూడా ఈ విధంగానే తన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వీడియో తీసి హల్చల్ చేసిన విజువల్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా అదే ఘటన, కాకపోతే టీచర్ గా ఉండి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పిల్లలకి ఈ విధమైన ప్రవర్తనతో బయటపడడం అనేది చాలా సిగ్గుచేటు అంటూ కూడా తోటి టీచర్లు అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వివరాలు కూడా పోలీసులు 6 గంటల సమయంలో అన్ని మీడియాకు చెప్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మనం దేవిక, అంటే ఎన్ని రోజులుగా సాగుతున్న వ్యవహారం, ఏకంగా భార్య తన పిల్లలతో కలిసి అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని దొరకబట్టి చితకబారుతున్నది. అట్ ద సేమ్ టైం ఆ సమయంలో తన భర్త నెంబర్ చెప్పమండి అని కూడా ఆవిడ అడుగుతోంది. అంటే ఎన్ని రోజులుగా తన భర్త తన నుంచి దూరంగా ఉంటున్నాడు, ఏకంగా ఫోన్ నెంబర్ కూడా తెలియదు భార్యకనంటే అంత సీక్రెట్ గా మెయింటైన్ చేసి ఏకంగా ఒక ప్రత్యేకమైనటువంటి అక్కడ సెకండ్ హౌస్ కూడా పెట్టేశాడు, ఒక ఇల్లే తీసుకొని పెట్టేశాడు. సో ఇన్ని రోజులుగా సాగుతున్న వ్యవహారం పోలీసులు ఏం చెప్తున్నారు, తన భార్య ఏం ఆరోపిస్తోంది? ఎవరైతే ఇప్పుడు ఈ భర్తకి అలాగే ఇప్పుడు ఎవరైతే ఇంకొక మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఎవరైతే ఉన్నారో వీరిద్దరికి కూడా కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య కూడా అక్రమ సంబంధం నడుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి గల పూర్తి వివరాలు కూడా తెలియాల్సిందే. మనోజ్, ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ భర్త ఎవరైతే ఉన్నారో అతను 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే భార్యకి అనుమానం వచ్చింది కాబట్టి ఇంకా తన అనుమానం పడకుండా ఇంకొక ఫోన్ గనక నేను మెయింటైన్ చేస్తే ఇంకెవరికి దొరకను అనే విధంగా ఇంకొక ఫోన్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే భార్య శ్వేత భర్తను కనుక్కొని అంటే నిఘా పెట్టి అతని ఫాలో అయ్యిందో అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త ఫోన్ అంటే భార్యకు తెలిసిన ఏదైతే నెంబర్ ఉందో అది స్విచ్ ఆఫ్ రావడంతో ఒకసారిగా డోర్ ఓపెన్ చేసింది. అప్పుడే ఎవరైతే ఈ భర్త ఉన్నాడో భార్య వచ్చేసింది. శ్వేతకి నేను దొరికిపోయాను అని చెప్పి తెలియటంతో తన దగ్గర డబ్బులు అలాగే స్కూటీ, కార్ ఇవన్నీ బంగారంతో సహా దాదాపుగా 30 లక్షల బంగారం అలాగే డబ్బులు ఇవన్నీ కూడా తీసుకుని పరారైనట్టుగా వెనక గోడ నుంచి పరారైపోయినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు అయితే తెలియజేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ భార్య శ్వేత మాత్రం నాకు న్యాయం కావాలి, నా భర్త నాకు కావాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మనోజ్, రైట్ దేవిక, పెద్దంబర్పేటలో మరొక వివాహేతర సంబంధం బట్టబయలైంది. పక్కా ఇన్ఫర్మేషన్ తో తన భర్త ఒక ప్రైవేట్ లేడీ టీచర్తో అక్కడ ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి భార్య శ్వేత పిల్లలతో సహా అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే భార్యను చూసిన భర్త గోడ దూకి పరారైపోయాడు. ఆయనకి ఏకంగా భర్త ఎంతలా మెయింటైన్ చేస్తుంటే ఒక సపరేట్ వ్యవహారం పెట్టేసి ఒక సపరేట్గా సంసారం కూడా పెట్టేశాడు, అక్కడ ఒక ఇల్లు తీసేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం తన భార్యకి తెలియకుండా ఇంకొక ఫోన్ కూడా మెయింటైన్ చేస్తాడు. ఎంతలా అంటే తన భార్యకి ఆ ఫోన్ నెంబర్ కూడా తెలియదు, అంతలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఇక్కడ చాటుమాటుగా ఒక అమ్మాయితో అక్కడ వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నాడు. సో కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా ఇదే తంతగా ఆ యొక్క లేడీ టీచర్ దగ్గరే ఉంటున్నాడట. పక్కా ఇన్ఫర్మేషన్తో భార్య శ్వేత అక్కడికి వెళ్ళిపోయి ఆ లేడీ టీచర్ని దొరకబట్టి చితకబారింది, దేహశుద్ధి చేసింది. ఒకసారిగా ఇన్ఫర్మేషన్ చెప్పడంతో అంటే తన భర్త ఫోన్ నెంబర్ చెప్పడంతో భర్త కూడా కాల్ చేసి మాట్లాడి తెలుస్తోంది. వెంటనే పోలీసు అక్కడికి చేరుకున్నారు. ప్రెసెంట్ ఈ కేసులో ఇంకెటువంటి షాకింగ్ ఘటనలు బయటపడుతున్నా చూడాలి. ఎందుకంటే ఇక్కడ శ్వేత చెప్తున్న దాంట్లో భార్య శ్వేత చెప్తున్న మాట ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ భార్య వాళ్ళ భర్త చనిపోయాడంటే అక్కడ శ్వేత వాళ్ళ తండ్రి చనిపోతే ఆ ఆస్తి మొత్తం కూడా తీసుకొచ్చి ఆ డబ్బుల రూపంలో మార్చి భర్తకు అప్పచెప్పిందట. అయితే ఆ డబ్బులను కూడా అంటే భార్య వాళ్ళ తండ్రి అంటే మామ వరుసకు అవుతాడైనా మామ చనిపోతే ఆ డబ్బులను మొత్తం కూడా కాజేసినటువంటి ఈ వ్యక్తి తీసుకెళ్లి ఆ ప్రియురాలకు కట్టబెట్టాడట. 30 లక్షల రూపాయల నగదు, బంగారము, కారు, స్కూటీ మొత్తం తీసుకెళ్లి ఆ ప్రియురాలు తగలబెట్టాడట. సో ఇంటికి రాకుండా ఈ రకంగా మొత్తం తీసుకెళ్లి అక్కడ తగలబెడుతున్నామని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్తో శ్వేత అక్కడికి వెళ్ళి చితకబారింది. ఒకసారి ఆ దృశ్యాలు మళ్ళీ చూద్దాం. ఉండే కదా బిట్టు ఇడ మల్లికార్జున హాస్పిటల్ ఉంది మన అది కింద పోలీస్ అంకుల్, ఎస్ఐ అంకుల్ని, మౌంట్ బటన్ అంకుల్ని, ప్రకాష్ అంకుల్ని, వెంకటరెడ్డి అంకుల్ని తీసుకొని ఇడ ఉందిగా బిట్టు ఇడ నీకు తెలుసుగా ఇడ సన్నేరా సన్నా సరే అవసరం లేదు. సరే ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఎందుకు చేసినావు
ఫస్ట్ కొట్టకు మాట్లాడు మాట్లాడు సాత్విక పిల్లలు కూడా అమ్మదు ఇప్పుడు ఏమనుకుంటావు వేసుకుంటా ఇంకెవరు దొరకలేదా సాత్విక వస్తారా పోలీసులు కిందికి వచ్చినట్టు పోలీసు వాళ్ళు సాత్విక సాత్విక నువ్వు కానీ ఫోన్ చేసి రమ్మంటావా లేదా